వంటల్లో రుచికి, పరిమళానికి కరివేపాకుని వాడుతూ ఉంటారు. అయితే కొంతమంది కూరల్లో, ఉప్మాలో, చట్నీల్లో, ఆహార పదార్థాల్లో కరివేపాకు పక్కన పెడుతూ ఉంటారు. కానీ ఎంతో ఔషధ విలువలున్న ఈ కరివేపాకును వినియోగించడం చాలా మంచిది. కరివేపాకులో ఉండేటువంటి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి అవకాశం ఉంది. అలాగే దీనిలో ఉండేటువంటి ఐరన్ రక్తహీనతను నివారించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే జీర్ణక్రియ సవ్యంగా సాగటానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండేటువంటి పీచు పదార్థం మలబద్ధకం దరిచేరనివ్వదు. బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. దీనిలో ఉండేటువంటి విటమిన్ ఏ కంటికి ఎంతో మంచిది. ఇది జుట్టు రాలటాన్ని కూడా అరికడుతుంది. తరచుగా నోటిపూత వచ్చేవారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో ఉండేటువంటి కాల్షియం ఎముకల యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇంకా దీనిలో భాస్వరం, మెగ్నీషియం ఇటువంటివి కూడా ఉంటాయి. ఎన్నో ఔషధ విలువలు కలిగిన కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంతో ఉపకారం చేస్తుంది.